ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశంను తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మనం పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్నప్పుడు సమస్త జ్ఞానంకు మించిన సమాధానం మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకు యేసుక్రీస్తు యొక్క సమాధానం అనుగ్రహిస్తాడు. ఆత్మ మన చింతలన్నిటిని తొలగించి మనకు నెమ్మదిని, సాత్వికాన్ని, స్వాతంత్రతను అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన పావురానికి పోల్చబడ్డాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మనలోనికి సమాధాన అధిపతి వచ్చినప్పుడే మన జీవితంలోనికి సమాధానం వస్తుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు దేవునితో అతనికి సమాధానం లభించదు. ఒకసారి యేసు ప్రభుని తన జీవితంలోకి అంగీకరిస్తే దేవుడు తన అద్భుతమైన ఆత్మతో తనను ముద్రించి భద్రపరుస్తాడు. ఈ ఆత్మ మనలో మన ద్వారా పనిచేస్తూ మనలను జయము నుండి జయమునకు, మహిమ నుండి అధిక మహిమకు నడిపిస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న నా తండ్రి, నన్ను నీ పరిశుద్ధాత్మతో ముద్రించినందుకు వందనములు. నాపై నూతన పావురము దిగి రావడమే కాక నాలో సమాధాన అధిపతి ఉన్నాడు గనుక నేనిప్పుడేమాత్రం చింతపడవలసిన అవసరం లేదు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.